ఏంది ఇది? చక్కెర పాకం, చక్కెర జీలకర్ర. చక్కెర పాకం తంట గోరింటాకు ఇది. చూడండి ఎట్లా ఉంది. బాగుందా? అండితే కలర్ బాగుంది, ఎర్రగా కలర్ఫుల్ గా ఉంది. అయితే కుంకుమ మన కాడ ఒకటి ఉంది, అది సెట్ అవ్వలా. మళ్ళీ కింద వాళ్ళ కాడికి తీసుకుని వచ్చి కుంకుమ కలరే బాగున్నట్టుంది. అయితే కుంకుమ కలరే మీ అమ్మకి ఎవరో ఇచ్చినారని. ఇది వచ్చి చక్కెర పాకం అన్నమాట. చక్కెర పాకం చక్కెర జీలకర్ర వేసి చేసినాను. చక్కెర జీలకర్ర వేసి చేసి ఎట్ట డబ్బాలో తయారు చేస్తారు. డబ్బాలు పెట్టి ఎమర్జెన్సీగా చేసుకోవచ్చు. బాగా పండు ఎర్రగా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. ఉంది ఇంకా, నేను వరకు కొంచెం కుంకుమ వేసి తీసుకోవచ్చు. జస్ట్ ఇది మీకు చూపించడానికి అంత మాత్రమే. మళ్ళా ఏంద్ర ఈడి గోరింటాకు పెట్టుకుంటున్నాడు అనుకోవద్దు. నేను పెట్టుకుంటా తర్వాత. మీకు చూపించే రిప్కా వచ్చి తర్వాత పెట్టుకుంటది. సో ఇప్పుడు నేనైతే ప్రస్తుతానికి మీకు చూపించేదానికి కలర్ఫుల్ గా ఉంటది. ఇంకా లేడీస్ కి చాలా తెల్లగా ఉంటాయి కాబట్టి చేతులు ఇంకా బాగుంటది. ఒక 5 నిమిషాలకంతా మళ్ళీ బాగుంది. నేను మళ్ళా ఇది కడిగి చూపిస్తా ఎట్ట బండేది చూడండి. వాళ్ళు మీకు నచ్చితే తయారు చేసుకోవచ్చు. సింపుల్ తయారు చేసుకోవటం. సూపర్ ఉంది. వీడియోలు చెప్పి వద్దులే, బాగుండదు. సరే వద్దులే. బాగుంటుంది అన్నమాట చేతికి. మీకు చూపించేదానికైతే నేను ట్రై చేసిన అనమాట. మీరు అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ తయారు చేసుకున్నట్టయితే అప్పటికప్పటికి బాగా తెల్ల చేతులకి అయితే ఇంకా బాగా నల్లగా ఉంటుంది అన్నమాట. కలర్ అయితే ఎలా ఉంది చూడండి. సరే ఒక 5 minutes తర్వాత అయితే చూద్దాం. చూడండి ఎట్టుందో ఇప్పుడు కడుక్కున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాల తర్వాత కడిగినము ఎమ్మటే. ఎలా ఉందో చెప్పండి. నీది బాగలేదు కదరా, నాది బాగుంది కదరా. ఏది ఇజ్జుడు నీ దానికన్నా నాదే బాగుంది, నీ చేతి కన్నా. రెడ్మెంట్ గోరింటాక్ కుంకుమ చక్కెర, కుంకుమ చక్కెర, చక్కెర కుంకుమ జీలకర్ర డబ్బలేసి ఉడకబెట్టాలనా. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసి ఇంకా నైట్ సంగటి బోటి కూర అయితే చేస్తుంది. ఇంకా ఆల్రెడీ కూర అయితే అయింది, కొంచెంసేపు అయితే ఉడికితే తీసేయచ్చు. సో బోటి అయితే మాకు చాలా ఇష్టం అనమాట. మేము నైట్ ఎప్పుడైనా కానీ సంగటి బోటి కూర అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా నైట్ టైం కాబట్టి ఎక్కువ మాకు నాన్ వెజ్ అయితే ఉండాలి. కూర అయినా బోటి అయినా చికెన్ అయినా ఇంకా మంచి కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట బోటీకి మన సంగటికి. సో రిప్కా వచ్చి ఇంకా మొత్తం సంగటి మామూలుగా
బియ్యం వేసి పిండేసి ఉడకబెడుతుంది. ఇప్పుడు వచ్చేసి బాగా ఎనుపుతుంది అనమాట సంగటి ఎనిపిన తర్వాత అయితే ఇంకా మనం తినటానికి రెడీగా ఉన్నాం అనమాట. టైం ఆల్మోస్ట్ ఒక 9 అయితే అవుతుంది అనమాట. తొందరగా చేస్తుంది. ఇంకా ఎనపటం అయితే అయిపోయింది. ఇంకా నీళ్ళు తాగటానికి మా నాన్నకి నీళ్ళు ఇచ్చి తర్వాత అయితే సంగటి వేసి మా అమ్మకి ఇంకా నాకు పిల్లలకి మొత్తానికి సంగటి వేసి ఇంకా అందరం కూర్చొని తింటాం అనమాట. ఇంకా బోటి అంటే చెప్పనవసరం లేదు. మొన్న వీడియోలో చూసారు అలా క్లీన్ చేసేది. ఆ రోజు మటన్ చేసి బోటి రోజు ఉడకబెట్టి ఈరోజు చేసింది అనమాట. ఇంకా సంగటి ఎనపటం అయితే అయిపోయింది కదా. ఇంకా త్వరగా అయితే ముద్దలు చేసేసి ఇంకా గిన్నెలలో వేసి ఇంకా మధ్యాహ్నం కూర కూడా వేసిందంటే ఇంకా తినేదానికి ఇంకా రెడీ అయింది అన్నమాట. సంగటి అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టము చెప్పండి. నైట్ టైం మేము ఎక్కువ సంగటి బోటి కూర అయితే తింటాం అన్నమాట. ఇంకా ఇదైతే మా నాన్నకి, ఇదైతే మా అమ్మకి అట్టా ముద్దలు చేసేసి ఇంకా మొత్తం కూర గిన్నెలో కూర తనిగేసి ఇంకా మొత్తం పెడితే తింటాం. చేసేది కొంచెం బోటి క్లీనింగ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ బోటి తినటంలో అయితే మామూలుగా ఉండదు అనమాట. బోటి అంటే అంత టేస్టీగా ఉంటుంది. దాన్ని శుభ్రం చేసుకోవటమే కొంచెం కష్టం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా బోటి అంటే ఇంకా మీకు చెప్పనవసరం లేదు. బోటి టేస్టే వేరనమాట. ఇంకా వేడిగా బోటి సంగటి బోటి కూర అయితే ఇంకా మనకి వేడిగా ఉంది. తింటుంటే మజా వేరు ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి పిల్లలు కూడా రెడీగా ఉన్నాం. ముందు పెద్దవాళ్ళకి పెట్టడం అయిపోయిందంటే తర్వాత పిల్లలకు కూడా తింటాము. అక్కడ మా అమ్మ మా నాన్న, ఇప్పుడు మా నాన్నకైతే పెట్టేస్తుంది కదా తింటుంటాడు. ఇప్పుడు మా అమ్మకైతే ఇంకా ఇవి వచ్చేసి ఒట్టి గిన్నెల్లో నీళ్ళు అనమాట. అంటే సంగటికి వేడిగా ఉంది కదా, ముద్దలు అద్దుకొని తినవాలి కదా. అయినప్పుడు చేతులు వచ్చి కాలుతుంటాయి. దాని వరకు కొంచెం నీళ్ళలో అద్దుకొని తినేదానికి అనమాట. సంగటి నీళ్ళలో అద్దుకొని సంగటి కూరలు అద్దుకొని తినేదానికి. సో ఇంకా మా అమ్మకి మా నాన్నకి అయితే పెట్టింది కాబట్టి చూడండి, వేడి బోటి సంగటి బోటి కూర, తాగటానికి నీళ్ళు. ఇంకా నైట్ టైమే మేము ఎక్కువ తింటాం అన్నమాట. ఇంకా పిల్లలు కూడా తీసుకొని సన్నీ సాత్విక్ శశి కూడా తీసుకొని పోయి తింటుండ్రు. సో ఇంకా నాకైతే తీసుకొస్తుండ్రు అనమాట. ఇంకా నేను వచ్చేసి వీడియో తీసుకుంటున్నా కాబట్టి వీళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. టీవీ సౌండ్ ఆపాలంటే ఇంకా ఆపరు అనమాట. సో అందుకనేసి వీడియోలో ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది వచ్చేసి సింకు హాల్లోనే ఉంది, చేయి కడుక్కోవటానికి. ఇంటి ఓనర్ అయితే అలా పెట్టించాడు అనమాట మంచిగా. వాళ్ళ హాల్లోనే హ్యాండ్ వాష్ మిషన్ అయితే ఉంది. ఇంకా చూడండి, వేడిగా అలాగా చెయ్యి అద్దుకొని సంగటి ఉంచుకోవాలి. కాలుతుంటుంది అనమాట. కొంచెం అలా ముద్దలు చేసుకుంటే కొంచెం తొందరగా ఆరిపోద్ది అనమాట. ఎందుకంటే సంగటి అతుక్కుంటుంది కాబట్టి చేతికి అలా తుంచేసుకున్నామంటే కొంచెం గట్టి పడుతుంది, ఆరిపోద్ది కూడా సంగటి. అలాగా తీసుకొని అప్పటికి చూడండి కాలుతూ ఉంది ఫుల్గా సంగటి. అలా అద్దుకొని మనం అద్దుకోవటంతో ముక్కలు కూడా తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా వేడి రాగి సంగటి బోటి కూర అయితే మస్తు ఉంటుంది అనమాట. కాంబినేషనే వేరు. మామూలుగా కూర కన్నా బోటి
టేస్ట్గా ఉంటుంది అనమాట సంగటి బోటి. కూర కూడా బాగానే ఉంటుంది కానీ కూర కన్నా టేస్ట్గా ఉంటుంది అనమాట బోటి అయితే సంగటికి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. చూడండి ఏం జ్యూస్ ఎందుకు సరే తాగిండ్రు. టైం ఎంతరా? 10 కూడా కాలేదు. టైం చూడరా 10 బావు. దాంట్లో 5 నిమిషాలు తక్కువ అయితే 10 అయింది టైం కదా. టైం 10 కాలేదు. ఏం తాగుతున్నా చేసే సన్నికి మనమైతే సంగటి బోటి తిన్న తర్వాత ఇంకా సంగటి బోటి తిన్న తర్వాత అయితే స్ప్రైట్ అయితే తెచ్చుకున్నాం అనమాట. పండుకునేటప్పుడు కొంచెం తల గ్లాస్ తాగుతాం. ఏమన్నా చెప్పు. చక్రం పేలిందా? తర్వాత కాదు ఏందాక ఏందాక చక్రం పేలిందా? అవి కాదు చెప్పప్పుడా నేను అప్పుడే ఏందాక చిన్న లేదో కానీ ఆ చొప్పుల డబ్బా వాళ్ళకి వెళ్ళినా ఎవరికి మొక్కలు పోయిరా మన లేకుంటే ఏదే చేస్తాం చేస్తాను.